ఇప్పుడు మనం హెల్త్ బెనిఫిట్స్ గురించి ఒక 5-10 నిమిషాలు చూద్దాము. మీరందరూ కొబ్బరి నీళ్ళు తాగుతున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ ఉంది, దాన్ని మనం చూద్దాం. బాగా నీళ్ళు దొరికే దాంట్లో నీళ్ళ వల్ల చాలా ఆరోగ్యం ఉందని నేను చెప్పినాను. ఆ నీళ్ళు కూడా మీరు అందరూ తాగుతున్నారని నేను నమ్ముచున్నాను. పొద్దున్న లేవగానే 2 గ్లాసులు వాటర్, దాని తర్వాత గంటకు 1 అవర్ వాటర్ తాగండి. తర్వాత అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా మీరు తాగొచ్చు. ఇప్పుడు ఇంకొకటి మనం హెల్త్ బెనిఫిట్స్ నిమ్మకాయ నీళ్ళని చూద్దాం. నిమ్మకాయ అనేది ఒక దివ్య ఔషధం, దేవుడిచ్చింది. అన్ని కాలంలో అది దొరుకుతుంది. దాదాపుగా ఒక 200-300 బెనిఫిట్లు ఉన్నాయన్నమాట నిమ్మకాయ తాగటం వల్ల. కొంతమందికి నిమ్మకాయ పడదు. ఆ నిమ్మకాయ పడినప్పుడు నిమ్మకాయ బదులు పెద్ద ఉసిరికాయ కూడా వాడచ్చు. నిమ్మకాయ పడేటట్టు చేసుకుంటే ఇంకా మంచిది. ఈ నిమ్మకాయలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, ఇది యాసిడ్ అనమాట. యాక్చువల్లీ ఈ యాసిడ్ కడుపులో వెళ్ళిన తర్వాత ఆల్కలైన్గా మారుతుంది. ఆల్కలైన్ అనేది ఒక కెమికల్, మన శరీరానికి చాలా అవసరం. ఈ ఆల్కలైన్ మన శరీరంలో వెళ్ళిన తర్వాత మన శరీరంలో ఉన్న కణాలు, సెల్స్ ఏవైతే ఉన్నాయో అది డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఏజ్ ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు కీళ్ళ నొప్పులు, తెల్ల వెంట్రుకలు ఊడిపోవటము, జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, ఇవన్నీ కూడా ఈ నిమ్మకాయ నీళ్ళతో తగ్గిపోతుంది. క్యాన్సర్కి పెద్ద మందు ఏంటంటే నిమ్మకాయ అనేది ఒక 3 నెలలు ఆ క్యాన్సర్ పేషెంట్కి ఇస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది. అర్థమైందా నేను చెప్పేది? కానీ ఈ నిమ్మకాయని మనోళ్ళు ఏం చేస్తారో బండి కింద పెడతారు. ఈ బండి కింద పెట్టడానికి కారణం ఏంటంటే, అప్పటి కాలంలో గుర్రాల కాళ్ళకి దెబ్బలు తాకుతూ ఉన్నప్పుడు ఈ నిమ్మకాయ వాడేవాళ్ళు. ఆ బండి కింద నిమ్మకాయ పెట్టి ఆ బండితో తొక్కించిన తర్వాత వెనుకొస్తున్న గుర్రాలు అదే నిమ్మకాయని తొక్కినప్పుడు ఆ నిమ్మకాయ లోపల ఉన్న వాటరు వాటి కాళ్ళకి వెళ్ళి అవి స్వస్థపరుస్తుండే. ఇప్పుడు ఏం చేస్తారంటే అదంతా కల్చర్ పోయి కార్లు బండ్లు ఉంటే దాని కింద నిమ్మకాయ వేస్తారు దిష్టి పోవాలి అని చెప్పి. తర్వాత నిమ్మకాయ ఏం చేస్తుందంటే, ఎవరైతే ఆస్తమా ఉంటుందో, బాగా ఊపిరితిత్తుల ప్రాబ్లం, బాగా దమ్ము వస్తుంది, వాళ్ళకి దివ్య ఔషధం అన్నమాట. పొద్దున్న లేచి ఒక గ్లాసు వేడి నీళ్ళలో సగం నిమ్మకాయ వేసుకొని, వీలు పడితే కొంచెం సాల్ట్, లేదంటే కూడా ఈ సాల్ట్ లేకపోతే ఇంకా బెస్ట్, తాగితే ఈ ఆస్తమా ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే, బ్లడ్ షుగర్ అనేది ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది నిమ్మకాయ. ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది బ్రదర్ అంటే, బాడీలో షుగర్ ఉండటం వల్ల బ్లడ్ అంతా కూడా మందం అయిపోతుంది. ఈ మందం అయిపోవటం వల్ల కాళ్ళు చేతుల్లో గుంజటము, మంట రావటము, తర్వాత బాడీ బ్లడ్ స్ట్రక్ అయిపోవటం, తిమ్మిరి రావటం, ఇది జరుగుతుంది. ఈ పొద్దున్న లేచి మనం నిమ్మకాయ నీళ్ళు, అన్నం కూర వండేటప్పుడు కూరలో నిమ్మకాయ తినటం వల్ల ఈ నిమ్మకాయ బ్లడ్లో వెళ్ళి బ్లడ్లో ఉన్న షుగర్ని కంట్రోల్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. ఆ మందం ఏదైతే ఉందో దాన్ని పల్సగా చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే పెరాలసిస్, స్ట్రోక్ కూడా రాదు. బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కూడా కంట్రోల్లో అవుతుంది. బ్రెయిన్కి చాలా దివ్య ఔషధం అన్నమాట. ఎందుకంటే బ్రెయిన్లో 90% ఆఫ్ వాటర్ ఉంటుంది. ఆ బ్రెయిన్లో మంచి సెల్స్ బాగా పనిచేయాలంటే ఈ నిమ్మకాయ చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే, బాడీలో ఉన్న విషపూరితమైన ఏదైతే ఉందో, యాసిడ్ కావచ్చు, మన బాడీలో విషం ఉంటుంది, మనం తినే ఫుడ్ వల్ల, మనం పీల్చే గాలి వల్ల వస్తుంది. ఇదంతా కూడా బాడీ లోపలికి వెళ్ళి బయటికి పంపించేస్తుంది నిమ్మకాయ. ఒక అద్భుతమైన ఔషధం. ట్యాబ్లెట్లు తింటే కాదు, ఈ నిమ్మకాయ పనిచేస్తుంది అట్లా. హల్లెలూయా. హార్ట్కి చాలా మంచిదన్నమాట నిమ్మకాయ. దాని తర్వాత కీళ్ళ నొప్పులు, కాళ్ళు వాపు, కీళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో అది కూడా నిమ్మకాయతోటి తగ్గిపోతుంది. కాళ్ళల్లో ఆనెలు, మనము ఇప్పుడు చాలామంది షుగర్ పేషెంట్లకి, కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి కాళ్ళలో ఆనెలు అవుతాయి, కాన్స్ అంటారు. మనం పొద్దున లేచి నిమ్మకాయ తాగటం వల్ల ఆ ఆనెలు అనేటివి తగ్గిపోతే, మెత్తగా అయిపోతే, కనిపించకుండా అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే,
మోషన్ ప్రాబ్లం, సరిగా మోషన్ వస్తలేదు, మోషన్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ నిమ్మకాయ నీళ్ళు తాగటం వల్ల అది రెగ్యులేట్ అయిపోయి మోషన్కి ఫ్రీగా వెళ్తాము. మోషన్కి వెళ్తే కూడా ప్రాబ్లం అనిపించదు. కొంతమంది మోషన్కి వెళ్తే మొత్తం ఎనర్జీ డౌన్ అయిపోతుంది. అలాంటి వ్యక్తులు ఈ నిమ్మకాయ నీళ్ళు అందరు తాగొచ్చు, మోషన్ ప్రాబ్లం పోతుంది. తర్వాత ఆకలి బాగా పుట్టిస్తుంది. తిన్న ఫుడ్ కూడా బాగా డైజెస్ట్ చేస్తుంది అన్నమాట. తిన్నది మంచిగా అరిగేటట్టు చేస్తుంది. కంటి చూపును బాగా పెంచుతుంది. కళ్ళు మంచిగా కనిపిస్తాయి. ఎందుకు కళ్ళు మంచిగా కనిపిస్తాయి అంటే దీనిలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ B6, థయామిన్, రైబోఫ్లేవిన్ ఇట్లా కొన్ని విటమిన్స్ ఉంటాయి. ఇది కంటికి చాలా మంచిది. కళ్ళు మంచిగా కనిపించాలి. ఏజ్ వల్ల ఏమవుతుందంటే 50-60 ఇయర్స్ తర్వాత కళ్ళల్లో ఉన్న నరాలు దెబ్బతింటాయి. వాటి వల్ల కంటి సైట్ పెరగటము, కంట్లో ఉన్న వెలుగు తగ్గిపోవటము, లేదు అని అంటే కంట్లో అవి రావటం, క్యాటరాక్ట్ అంటే కంట్లో పూలు రావటం, ఇవన్నీ ఉంటాయి కదా, అది ఏజ్ వల్ల వస్తుంది. అది కూడా రాకుండా ఈ నిమ్మకాయ ఏం చేస్తుంది అంటే కాపాడుతుంది మనం రోజు తాగితే. తర్వాత ఇంకేం చేస్తుంది అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మనము రోగాలు రాకుండా కాపాడుతుంది. పిల్లలకి, ఇంట్లో ఉన్న వారికి నిమ్మకాయ ఇవ్వాలి. రోజు కనీసం ఒక 3 నిమ్మకాయలు తినచ్చు ఒక్కొక్క వ్యక్తి, ఏం కాదు. దీన్ని తినటం వల్ల ఏమైతే ఈ జలుబు, జ్వరాలు, నడుము నొప్పి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. దాని తర్వాత ఎప్పుడు కూడా మన బాడీని హైడ్రేట్గా పెడుతుంది. అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ని పెంచుతుంది. ఒక్కొక్కసారి మనకు మోషన్ అయితే బాడీలో ఉన్న వాటర్ అంతా తగ్గిపోతుంది. ఎండలో పోయేసి వస్తే బాడీలో చెమట ద్వారా వాటర్ అంతా కంటెంట్ తగ్గిపోతుంది. ఈ నిమ్మకాయ ఏం చేస్తుంది అంటే మనం తాగటం వల్ల బాడీలో వాటర్ లెవెల్స్ పెంచి బాడీ మంచిగా పనిచేసేటట్టు చేస్తుంది. తర్వాత ఏజ్ వల్ల వచ్చే ఏదైతే ముడతలు ఉంటాయో, ఫేస్ ముడతలు కానీ, ఏజ్ పెద్దగా కనిపించటం కానీ, ఇదంతా కూడా నిమ్మకాయ ఏం చేస్తుందంటే ఆ ప్రాబ్లం తీసేస్తుంది. అంటే మన బాడీలో సెల్ వల్ల ఏమవుతుందంటే, కణాల వల్ల ఏమవుతుందంటే బాడీ ఏజ్ పెరిగిపోయి ఆ ఫేస్లో ముడతలు వస్తూ ఉంటాయి. ఆ సెల్స్ని రిపేర్ చేసి అవి తొందరగా పాడవకుండా ఈ నిమ్మకాయ ఏం చేస్తుందంటే కాపాడుతుంది. కడుపులో పురుగులు ఉంటాయి, వాటి వల్ల చిన్నపిల్లలకి అన్నం తినబుద్ధి కాదు. తిన్న ఫుడ్ కూడా వారికి పెయికి అంటదు, బాడీకి అంటదు. అది కూడా ఈ నిమ్మకాయ ఏం చేస్తుంది అంటే ఆ పురుగుల్ని చంపేస్తుంది. తర్వాత ఈ నిమ్మకాయ ఏం చేస్తుంది అంటే బీపీని బాగా కంట్రోల్ చేస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు, అది అవసరం లేదు. ఈ నిమ్మకాయ నీళ్ళు తాగితే బీపీ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత నిమ్మకాయ నీళ్ళు ఎప్పుడైనా తాగినప్పుడు స్ట్రెస్ లెవెల్స్, టెన్షన్ తగ్గిపోతుంది. మార్నింగ్ లేచినప్పుడు కొంచెం వేడి నీళ్ళైనా లేకపోతే బిందె నీళ్ళైనా కొంచెం సగం నిమ్మకాయ వేసుకొని తాగితే ప్రశాంతంగా ఉంటుంది. అంటే బ్రెయిన్లో చాలా నెమ్మది ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. గొడవలు, చికాకు ఇదంతా తగ్గిపోతుంది. నోట్లో వచ్చే చెడు స్మెల్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. నోట్లో చెడు స్మెల్ రావడానికి కారణం ఏంటంటే కడుపు లోపల ఉన్న స్ప్లీన్ అన్నమాట. ఆ స్ప్లీన్ పాడవుతున్నప్పుడు నోట్లోకి వెళ్ళి స్మెల్ వస్తుంది. కడుపు పాడైనప్పుడు స్మెల్ వస్తుంది. ఈ నిమ్మకాయ నీళ్ళు తాగటం వల్ల ఆ కడుపులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఆ బ్యాడ్ బ్రీత్, చెడు వాసన రాకుండా కాపాడుతుంది. తర్వాత యూరిక్ యాసిడ్, మన బాడీలో యూరిక్ యాసిడ్ అని ఒక యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ బాడీలో ఎక్కువగా ఉండటం వల్ల కీళ్ళవాత, కీళ్ళు నొప్పులు ఇవన్నీ వస్తాయి. ఈ నిమ్మకాయ నీళ్ళు ఏం చేస్తాయి అంటే ప్రతి కణంలో, ప్రతి జాయింట్స్లో వెళ్ళి అందులో వచ్చే ప్రాబ్లం, ఆ యూరిక్ యాసిడ్ ప్రాబ్లంను తీసేస్తుంది. తర్వాత కిడ్నీ స్టోన్స్, ఒక వ్యక్తికి కిడ్నీ స్టోన్స్ పెరుగుతున్నాయి. కిడ్నీ ప్రాబ్లం ఏదైనా ఉండదు, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి, కిడ్నీలు సరిగా పనిచేస్తలేదు, భయంకరమైన నడుము నొప్పి వస్తుంది. ఈ నిమ్మకాయ నీళ్ళు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. రోజు నిమ్మకాయ నీళ్ళు తాగితే జీవితంలో నడుము నొప్పి కాదు, కిడ్నీ ప్రాబ్లం కూడా రాదు. కిడ్నీని బాగా ప్యూరిఫై చేస్తుంది. కిడ్నీకి, లివర్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మన లివర్ ఏం చేస్తుంది అంటే మనం తిన్న ఫుడ్ అంతా కూడా మొత్తం ఫిల్టర్ చేస్తుంది లివర్, తిన్న ఫుడ్ని. మన లివర్కి కూడా పవర్ కావాలి.
వాటికి ఎనర్జీ కావాలా. ఇప్పుడు మనం ఒక ఇల్లు సాఫ్ చేస్తున్నాము, ఇల్లు సాఫ్ చేస్తూ ఉంటే మంచి వాటర్ ఉంటే, ఎక్కువగా వాటర్ ఉంటే ఇల్లు బాగా సాఫ్ అవుతుంది. ఏదో యాసిడో లేకపోతే ఏదైనా ఫినాయిలో ఏదైనా వాడితే ఇల్లు ఇంకా మంచి సాఫ్ అవుతుంది. అట్లా లివర్కి అంత మొత్తం బాడీకి అంతా తట్టుకునేదంతా కూడా లివరే అనమాట. దాదాపుగా 1.5 2 kgs వరకు ఉంటుంది మన బాడీలో లివరు. ఈ లివర్ ఎవరికైతే బాగుంటుందో వారికి ధైర్యం ఎక్కువ ఉంటుంది, తర్వాత వాళ్ళు ఏ ప్రాబ్లంనైనా తట్టుకోగలుగుతారు. అయితే ఈ లివర్ని బాగా సపోర్ట్ చేస్తుంది మంచిగా అవ్వటానికి, మంచిగా పనితీరు ఇవ్వటానికి ఈ నిమ్మకాయ నీళ్ళు అనేది బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నిమ్మకాయ నీళ్ళు మనం తాగినప్పుడు చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా నెమ్మది రావటం వస్తుంది. తర్వాత ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, బోన్స్ తొందరగా పాడవవు. చాలామందికి ఇట్లా కింద పడిపోగానే బోన్ ఇరిగిపోతుంది. ఇప్పుడున్న విషయాల్లో బోన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, బోన్ పెరుగుతుంది అంటుంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా ఈ నిమ్మకాయ ఫ్రీగా చేస్తుంది. తర్వాత ప్రెగ్నెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వికారం రావటం, వాంతులు రావటం, ఈ నిమ్మకాయ అనేది చాలా అద్భుతమైన ఔషధం. పొద్దున్న లేవగానే వాళ్ళు నిమ్మకాయ తాగొచ్చు. పుట్టే పిల్లలకి కళ్ళు మంచిగా కనిపిస్తాయి. తర్వాత ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఏవైతే డిఫెక్ట్స్ ఉంటాయో, పుట్టిన కడుపులో ఏం డిఫెక్ట్ ఉంటుందో మనకు తెలియదు. హార్ట్ పెరుగుతలేదు అంటారు, లేకపోతే కాళ్ళు సరిగా లేవు, చేతులు సరిగా లేవు అంటారు. ఈ నిమ్మకాయ నీళ్ళు తాగటం వల్ల ఆ ఉన్న డిఫెక్ట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. హల్లెలూయా. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అన్ని రోగాలు రాకుండా ఈ నిమ్మకాయ ఏం చేస్తుందంటే ఒక మనిషిని కాపాడుతుంది. ఫేస్లో స్కిన్ చాలా బ్రైట్గా రావటం, స్కిన్ ఎలర్జీస్ ఏదైనా ప్రాబ్లం, ఏ స్కిన్ ఎలర్జీ అయినా, దురదలు, తామర, గజ్జి, ఇవన్నిటిని కూడా ఈ నిమ్మకాయ నీళ్ళు ఏం చేస్తుంది అంటే ట్రీట్ చేస్తుంది. న్యాచురల్ స్కిన్కి అయితే న్యాచురల్ బూస్టర్ అనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బాగా సర్ది అయింది, జలుబు అయింది, నిమ్మకాయ నీళ్ళు తాగండి, అది చాలా వరకు తగ్గిపోతుంది, మంచిగా అయిపోతారు. హల్లెలూయా. దాని తర్వాత నిమ్మకాయ ఇంకా ఏం చేస్తుంది అని అంటే, చెప్తాను. బాడీలో ఉన్న విష పదార్థాలు అన్నీ కూడా మొత్తం కూడా బాడీలోకి వెళ్ళి బయటికి పంపించేటట్టు చేస్తుంది. లివర్ దగ్గర గాల్ బ్లాడర్ అని ఒకటి ఉంటుంది. సరిగా నిద్ర లేకపోతే ఆ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయి. ఇక చాలా భయంకరం. ఇక ఆ స్టోన్స్ వస్తే ఆ కడుపు నొప్పి భయంకరంగా ఉంటుంది. ఇక దాన్ని ఆపరేషన్ చేసి తీయాలంతే. ఈ నిమ్మకాయ నీళ్ళు బాగా తాగటం వల్ల రోజు ఆ గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ కూడా ఏమవుతాయంటే కరిగిపోతాయి. డాక్టర్ దగ్గర పోతే జస్ట్ కట్ చేసి 1.5 2 లక్షలు తీసుకొని కట్ చేసేస్తాడు. అది కట్ చేసిన తర్వాత కూడా ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. బాగా చెమట రావటం, రాత్రిలో నిద్ర రాకపోవటం అవుతుంది. అయితే ఈ నిమ్మకాయ నీళ్ళు తాగితే ఆ గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ కూడా ఏమవుతాయంటే కరిగిపోతుంది. బ్లడ్ని బాగా ప్యూరిఫై చేస్తుంది. హల్లెలూయా. తర్వాత ఫేస్ మీద ఉన్న ఏవైతే మచ్చలు ఉన్నాయో, లేకపోతే ఫేస్ రిలేటెడ్ ఏదైతే పుండ్లు, ఏదైనా పొక్కులు ఏదైనా వచ్చుంటే కూడా ఈ నిమ్మకాయ అనేది ఒక అద్భుతమైన ఔషధంగా, దివ్య ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. తర్వాత నిమ్మకాయ ఏం చేస్తుంది అంటే బాడీలో కాల్షియంని బాగా డెవలప్మెంట్ చేస్తుంది. ఆక్సిజన్ని, మంచి గాలిని లివర్ వరకు తీసుకుపోతుంది. హల్లెలూయా. మన పూర్వీకులు చెప్పిన దివ్య ఔషధం ఈ నిమ్మకాయ ఒకటి, టెంకాయ ఒకటి. మనోళ్ళు ఏం చేస్తారంటే ఆ టెంకాయ పగలగొట్టి అక్కడ దేవుని దగ్గర పెడతారు. ఈ నిమ్మకాయ ఏం చేస్తారు, ఇంటి ముందర పెడతారు. లేదు అంటే దిష్టి తగలద్దని చెప్పి వాటర్లో పెడతారు. హల్లెలూయా. ఇవన్నీ కూడా కిచెన్లో ఉండే ఐటమ్స్. మనం వాడుతున్న కిచెనే మెడికల్ షాప్. ఆ కిచెన్లో ఉన్న ఐటమ్స్ ట్యాబ్లెట్స్. హల్లెలూయా. ఇట్లా మనము మన జీవితాన్ని మనం న్యాచురల్ వేలో మనం తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, దేవుని ప్రియమైన వాళ్ళారా, మన హెల్త్ టోటల్గా మంచిగా అయిపోయి చాలా వరకు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి మనం బయటపడతాం. ఇవి చిన్న చిన్నవి. కాబట్టి మీరు అందరూ కూడా పొద్దున్న లేచినప్పుడు ఒక 20 రూపాయలు నిమ్మకాయలు తెచ్చుకోండి. అది ఈజీగా వారం అంతా వస్తుంది మీకు. ఆ నిమ్మకాయని ఫ్రిడ్జ్లో పెట్టద్దు. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న దివ్య ఔషధాలు మొత్తం పోతాయి. మామూలుగా ఫ్రిడ్జ్ మీద పెట్టేయండి, లేకపోతే ఎక్కడైనా పెట్టేయండి, అదేమి ఎండిపోదు. ఎందుకంటే ఆ నిమ్మకాయలు అమ్మేటోడు ఫ్రిడ్జ్లో పెట్టాడు, దాన్ని మూసి పెడతాడు, వారం రోజులు అమ్మేస్తాడు దాన్ని.
కాబట్టి ఆ నిమ్మకాయని మీరు ఏం చేస్తారు అని అంటే రోజుకు ఒక 2-3 వాడండి. పొద్దున్న లేచినప్పుడు నిమ్మకాయ జ్యూసు చేసి ఇచ్చేయండి. అన్నం తినేటప్పుడు కర్రీ చేసినప్పుడు ఆ నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ దాంట్లో వేసేసేయండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఆకలి పుడుతుంది. ఏదో రకంగా కనీసం ఒక 2 నిమ్మకాయలైనా బాడీలో మనము పంపించాలి. ట్యాబ్లెట్ల వల్ల రోగాలు తగ్గవు. ఇలాంటి దివ్య ఔషధాలు మీరు వాడినప్పుడు కొబ్బరి నీళ్ళు, తర్వాత నిమ్మకాయ నీళ్ళు, తర్వాత వాటరు మీరు కొన్ని రోజులు ట్రై చేసి చూడండి. మన బాడీకి మనం పని అని చెప్పి జాబ్ అని చెప్పి జాబ్కి వెళ్తాము, ఎంతో ఉపయోగిస్తాము. మన హెల్త్ బాగుంటేనే కదా మనం జాబ్ చేసేది. ఒక సామెత ఏముందంటే ప్రజలు డబ్బు సంపాదించడానికి ఆరోగ్యాన్ని పట్టించుకోరు, ఆ సంపాదించిన డబ్బు లాస్ట్కి ఆరోగ్యానికే పెట్టేస్తారు. మరి మనకు వచ్చింది ఏముంది? మన పూర్వీకులు ఇవి చేసేటోళ్ళు. పొద్దున్న లేవగానే నిమ్మకాయ నీళ్ళు తాగటము, దాని తర్వాత షుగర్ పేషెంట్స్కి బాగా దాహం వేస్తూ ఉంటుంది. ఒక బాటిల్లో నిమ్మకాయ నీళ్ళు వేసి వాళ్ళు తాగుతూ ఉంటే ఆ దాహం కూడా తగ్గిపోతుంది, అది ఎండిపోతుంది అన్నమాట. ఇట్లా చాలా ఔషధాలు ఈ నిమ్మకాయ వల్ల ఉన్నది. ఇంకా చాలా ఉన్నది, కానీ నార్మల్గా చెప్తున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ నిమ్మకాయలు ఓన్లీ పులహారన్నం చేయటము లేదా చికెన్ వండినప్పుడు వేయటం అట్లా కాకుండా మామూలుగా నేను చెప్పిన స్టేజ్లో మీరు వాడండి. యూరిన్లో ఉన్న ప్రాబ్లమ్స్, యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్లో మంట, ఇవన్నీ కూడా ఈ నిమ్మకాయ నీళ్ళతో తగ్గిపోతుంది. శరీరం మీద ఉన్న స్కిన్ ఎలర్జీస్, ఏ ఎలర్జీ అయినా ఉండాలి, నిమ్మకాయ నీళ్ళు వాడి చూడండి, వారం రోజుల్లో మంచి రిజల్ట్ వస్తుంది. స్కిన్ కూడా ఫ్రెష్గా కనబడుతుంది. ఆ స్కిన్ మీద మంచిగా లోపల నుంచి వస్తుంది అన్నమాట ఆ వెలుగు. రైట్, థ్యాంక్ యూ.